ఫ్రెండ్స్ ఈరోజు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి అపాచీ ఆర్టీఆర్ 160 2V వెహికల్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. నా ముందైతే ఉంది రెడ్ కలర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఎండాకాలం ఇంకా రాలేదు కానీ చాలా బాగా ఎండగా అయితే ఉందన్నమాట. సో మీకు ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేయాలనిపించింది నాకు. నేను సింగిల్గానే వచ్చాను అనమాట ఈరోజు షూట్కి. సో మా టీమ్మేట్స్ ఎవరు రాలేదన్నమాట, కొద్దిగా వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం యూజ్ చేసే కెమెరా అయితే ఇది సోనీ ZV-E10 ఫస్ట్ జనరేషన్ కెమెరా అనమాట. దీనికి 50mm లెన్స్ అయితే పెట్టాను అనమాట. సో మీకు బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కెమెరా అయితే నేను ఎప్పుడైనా సరే షూట్ చేసేటప్పుడు ఇక్కడ పెడతాను అనమాట. సో ఇది కొత్త లొకేషను, ఇంతకుముందు మనం ఇక్కడైతే రికార్డ్ చేసేవాళ్ళం కాదు. సో ఇదంతా మనకి పొలాలని చెప్పుకోవచ్చు. సాయంత్రం పూట అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికి వెహికల్ అయితే అక్కడ పెట్టాను. సో ఒక 10 feet 15 feet ఉండిద్ది నాకు తెలిసి. ఇంకా ముందుకు జరిపాను అనమాట థంబ్నెయిల్ కోసం ఫోటో తీయడానికి. సో లేకపోతే మాత్రం ఇంత డిస్టెన్స్ అయితే పెడతాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నేను షూట్ చేస్తాను. ఇప్పుడే షూట్ అయితే అయిపోయింది. వెహికల్ అయితే మాత్రం లైవ్లో రెడ్ కలర్ అయితే ఎక్సలెంట్ బ్రో. కొంచెం క్లోజప్లో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంది కానీ సింగిల్ ఛానల్ ABS. ఇంకా 160cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఈ వెహికల్లో ఉండిద్ది. అలాగే మీకు హెడ్లైట్ డిజైన్ అయితే బాగుండిద్ది. నాకైతే పర్సనల్గా ఈ హెడ్లైట్ డిజైన్ అయితే బాగా నచ్చిద్ది అనమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే వేస్తున్నారు, ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నన్ను వదిలితే మాత్రం స్పెసిఫికేషన్స్ మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇది టెక్ ట్రావెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కాదు, మొత్తం ఆ వెహికల్ గురించి చెప్పడానికి. నాతో పాటు వచ్చిన బ్యాగ్ అయితే ఇదిగో ఇక్కడ తగిలిచ్చాను అనమాట. సో కిందంతా మనకి మట్టి మట్టిగా ఉంది. సో నేను నా బ్యాగ్ అయితే కింద పెట్టను ఎప్పుడైనా సరే. నాతో పాటు వచ్చిన టీమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తగిలించుకుంటారు అనమాట. కింద పెడితే మాత్రం ఇక్కడ అంతా డస్ట్ ఉంది కాబట్టి బ్యాగ్ అయితే అయింది. సో అది నాకు ఇష్టం లేదనమాట. నేను చదువుకునేటప్పుడు కూడా బ్యాగ్ అయితే అంత తొందరగా కింద పెట్టామని కాదు, మ్యాక్సిమం టేబుల్ మీదే పెట్టుకునేవాడిని. సో అది అలవాటు అయిపోయింది నాకు. సో నా బ్యాగ్లో ఈ ట్రైపాడ్కి సంబంధించిన ఒక బ్యాగ్ అయితే ఉంది. నా కళ్ళజోడు బాక్స్ అనమాట. మామూలుగా లేదు ఎండ అయితే మాత్రం. సో కళ్ళజోడు పెట్టుకోకుండా వీడియో అయితే రికార్డ్ చేయలేము. సో DJI Mic 1 ఫస్ట్ జనరేషన్ మైక్ అనమాట. ప్రస్తుతానికి నేను ఈ వీడియోని ఈ మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను. సో అంతే, ఇంకా ఈ బ్యాగ్లో అయితే ఏమీ ఉండవు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అంటే నెక్స్ట్ నేను ఈ వెహికల్ తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చేసేయాలి, తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కదా. ఒక చిన్న షార్ట్ వ్లాగ్ అనమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి వ్లాగ్స్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే మాత్రం ఫర్దర్గా మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది.